జేడీకేడి ఇద్దరు సీఎం దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన ధనుంజయ్ గారిని కలవడానికి వెళ్తారు. గతం గురించి అతనిని నిలదీస్తుండగా, నాకేమీ తెలీదు, ఈ గొడవల్లోకి నన్ను లాక్కండి, నేను 2 రోజులు మాత్రమే ఇండియాలో ఉండడానికి వచ్చాను, ప్లీజ్ వెళ్ళిపోండి అని ధనుంజయ్ అంటూ ఉండగా, ప్లీజ్ సార్ అలా కాదు, నేను చెప్పేది వినండి, మాకు మీ ఆధారాలు, మీ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం అని జేడీ బ్రతిమిలాడుతున్నా అతను వినకుండా, నాకేమీ తెలీదు, వెళ్ళిపోమ్మని అంటూ ఉండగా, నేను ఎస్ఐ కావ్య గారి కూతుర్ని, జేడీని. 25 ఏళ్లుగా మా అమ్మ నిజాయితీని నిరూపించడానికి నేను చాలా కష్టపడుతున్నాను సార్. మా అమ్మ నిజాయితీ గురించి మీకు తెలిసే ఉంటుంది. మా అమ్మ ఒక అవినీతి పరురాల్లాగా ముద్రపడి నింద మోస్తుంది సార్. ప్లీజ్ జరిగిందేంటో చెప్పండి, సీఎం గారికి మా అమ్మకి సంబంధం ఏంటి చెప్పండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది జేడీ. మీనన్ని చంపిన జేడీ ఎస్ఐ కావ్య కూతురు అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడతాడు ధనుంజయ్. నువ్వేనా ప్రపంచమంతా గడగడలాడించిన మీనన్ని చంపిన జేడీ? నువ్వేనా కావ్య గారి కూతురు? నువ్వేనా అంటుండగా, అవును సార్, కావ్య గారి కూతురు జేడీ ఒక్కరే, తనే ఈ అమ్మాయి, చెప్పండి సార్ ప్లీజ్ అని కేడీ కూడా బ్రతిమిలాడగా, ఆ రోజు సీఎం గారు మీనన్తో చేతులు కలపకపోవడంతో సీఎంని తప్పించడానికి మీనన్ ప్లాన్ చేశాడు. ఆ అటాక్లోనే కావ్య సీఎం గారిని, నన్ను కాపాడింది. ఆ అటాక్లోనే నేను నా చెయ్యిని కోల్పోయాను అని తన చేతిని చూపిస్తూ ఉంటాడు ధనుంజయ్. ఆ అటాక్ ఎవరు ప్లాన్ చేశారు అని ఇన్వెస్టిగేషన్ కావ్య స్టార్ట్ చేయగా మీనన్ గూర్చి తెలిసింది. ఆధారాలు సేకరించింది అనగానే, అటాక్ అన్నారు, ఆధారాలు సేకరించింది అన్నారు, కానీ ఆ ఆధారాలు ఎక్కడ, ఏ కేసులో కూడా మెన్షన్ చేయలేదు కదా సార్ అని జేడీ అడుగుతుండగా, ఇంకెక్కడి ఆధారాలు, అవన్నీ మీనన్కి అమ్మేశారు అనగానే, ఎవరు అని జేడీ ఆతృతగా అడుగుతుండగా, అది రిపోర్టర్ నారాయణ అని చెప్పేస్తాడు ధనుంజయ్. వాట్ అని అరుస్తుంది జేడీ. మా మావయ్య అని జేడీ అడుగుతుండగా, అవునమ్మా, మీ మావయ్య రిపోర్టరే, మీనన్ కోసం పనిచేశాడు, మీనన్కి ఆధారాలు అమ్మేసి మీనన్ చేతుల్లోనే చచ్చిపోయాడు అని ధనుంజయ్ చెప్పగానే షాక్ అవుతుంది జేడీ. నేను నమ్మను సార్, నీతి నిజాయితీ కోసం పాటుపడే వ్యక్తి మీనన్కి అమ్ముడుపోవడం, పని చేయడం ఏంటి అని అడుగుతుండగా, నువ్వే కాదమ్మా, కావ్య కూడా నమ్మలేదు, చివరిదాకా మీ మావయ్యని నమ్ముతూనే వచ్చింది, అదే నమ్మకం ఆమెని కొంప ముంచింది, చివరికి మీనన్ చేతిలోనే చచ్చిపోయాడు. ఆ తర్వాత కావ్యని, ఆర్కిటెక్ట్ని, అందరినీ కూడా మీనన్ చంపేశాడు. నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా నేను వెళ్ళి ఆగింది ఆ రిపోర్టర్ దగ్గరనే అని చెప్పగానే జేడీ షాక్ అవుతుంది. నాకు చెప్పడానికి విషయం ఉందే తప్ప ఆధారాలు నా దగ్గర ఏవీ లేవమ్మా, కావాలంటే మీ మామయ్యకి సంబంధించిన వస్తువులని చెక్ చేస్తే ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చిన్న క్లూ ఇస్తాడు ధనుంజయ్. అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ కేడీ. ఏంటి కేడీ ఇది, ఇలా జరిగిందేంటి, మామయ్య మీనన్కి అమ్ముడుపోవడం ఏంటి, పని చేయడం ఏంటి అని అంటూ ఉండగా, చెప్పారు కదా మీ మామయ్య గారి వస్తువులని చెక్ చేస్తే ఏదైనా తెలుస్తుందేమో అంటాడు కేడీ. సరే, ఒకసారి వదిన వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారో ఫోన్ చేసి కనుక్కో అని అనగానే, అలాగే అంటుంది ధాత్రి. ఇక మీనన్ కౌశికి రాక కోసం రూట్లో కాపు కాసుంటాడు. మీనన్ వాళ్ళ మనుషులతో ఇలా అంటూ ఉంటాడు, నిజంగానే కౌశికి ఈ రూట్లో వస్తుందా అంటుండగా, అవును బాయ్ అంటాడు అతని మనిషి. అప్పుడే కౌశికి కారు వస్తూ ఉంటుంది. కౌశికి ఫోన్ చేస్తుంది ధాత్రికి. నిజంగానే మీనన్ కౌశికి రాకని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. హలో ధాత్రి,
మీరు వెళ్ళిన పని పూర్తయిందా అని అడుగుతుండగా, పూర్తయింది వదిన, మీరు ఎక్కడి దాకా వెళ్ళారు అని అంటూ ఉండగా, లొకేషన్ మారింది, అక్కడికి వెళ్తున్నాం అని అంటూ ఉండగానే కార్ సడన్గా ఆగిపోవడం, సుధాకర్ ఎవర్రా అని తిట్టడం అన్ని ఫోన్లో విన్న జగదాత్రి ఏమైంది వదిన అంటుండగా, ఎవరో కార్ అడ్డంగా పెట్టారు అని అంటూ ఉంటుంది. ఇక కేదార్ ఫోన్ లాక్కొని, అక్క మీరు కార్ దిగకండి అని అంటూ ఉండగా, ధాత్రి కూడా అదే మాట చెప్తూ ఉంటుంది. నేను మళ్ళీ చేస్తాను అంటూ కౌశికి కాల్ కట్ చేయగా, ధాత్రి మళ్ళీ కాల్ చేసి మీరు కార్ దిగకండి వదిన అని చెప్పి కాల్ కట్ చేసి రమ్యకి ఫోన్ చేసి కౌశికి ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ షేర్ చేయమంటుంది అర్జెంటుగా ధాత్రి. అలాగే అని లొకేషన్ రాగానే కేడి అదే కేదార్, జగదాత్రి ఇద్దరు లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీనన్ పొగరుగా కార్ దిగి సిగరెట్ తాగుతూ కౌశికి, సుధాకర్ల దగ్గరికి వస్తాడు. సుధాకర్ మీనన్ని షాక్ అవుతాడు. ఏంటి షాక్ అయ్యారా? నా ప్లాన్ ప్రకారం సుధాకర్ చచ్చిపోయి వారం, నువ్వు చచ్చిపోయి ఒకరోజు అయ్యేది, కానీ మీ అదృష్టం మీరు బ్రతికే ఉన్నారు అని సిగరెట్ తాగుతూ ఉండగా, నా ఫ్యామిలీని చంపేస్తాను అన్నందుకే నిన్ను నడి రోడ్డుపై నిలబెట్టారు. నా ఫ్యామిలీ జోలికొస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తూ ఉంటుంది కౌశికి. నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటుండగా, మీననంటేనే భయం, వణుకు, చావు అన్నీ. నాకు చావెక్కడిది అని అంటూ, నిన్ను చంపమని నేను ఫిక్స్ అయ్యాను, నిన్ను చంపనా మీ బాబాయిని చంపనా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. కారులో ఉన్న 10 కోట్లు తీసుకురారా అని తన మనిషికి చెప్పి, ఫస్ట్ సుధాకర్ నిన్నే చంపుతా అని అంటూ సుధాకర్ వైపుకి వెళ్ళి సుధాకర్ని బయటికి లాగి కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కౌశికి కార్ దిగి మీనన్ని షూట్ చేయగా, మీనన్ తప్పించుకుంటాడు. ఏంటమ్మా మాట్లాడుతుంటే షూట్ చేస్తున్నావు అంటూ వెలిగించిన సిగరెట్ని కౌశికి వైపు విసిరగా, రివాల్వర్ని వదిలేస్తుంది కౌశికి. సుధాకర్ని కొడుతూ ఉంటాడు మీనన్. అప్పుడే జగదాత్రి, కేదార్లు స్కూటీ మీద రాగా, ఎవరో వస్తున్నారు బాయ్ అనగానే సుధాకర్ని వదిలేసి పారిపోతారు మీనన్ గ్యాంగ్. ఇక కేదార్ సుధాకర్ని నిలబెట్టగా, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. పదండి ఇక్కడ నుండి వెళ్దాం అంటూ అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇక సుధాకర్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది వైజయంతి. ఏం జరిగింది అని అడగగా అంతా వివరించి చెప్తుంది కౌశికి. మీనన్ బ్రతికే ఉన్నాడు, వాడు వదలడని చెప్పానా అని నిషిక అంటూ ఉండగా, అసలు ఉన్నాడో లేడో తెలియని మీనన్ గుచ్చి భయం ఎందుకు అని ధాత్రి అంటూ ఉండగా, అసలు భ్రమపడుతున్నారు అక్క, నాన్న అంటుండగా, వాడు బ్రతికే ఉన్నారా, నేను చూశాను అని అంటాడు సుధాకర్. ఒక్క పెన్ డ్రైవ్ కోసం, మీ ఛానల్ రేటింగ్ కోసం మా ప్రాణాలన్నీ వాడి చేతుల్లో పెట్టారు అని నిషిక అంటూ ఉంటుంది. ఒక హోమ్ మినిస్టర్తో గొడవ పెట్టుకొని ఒక ల్యాండ్ ఫ్యాక్టరీ ఆగిపోయేలా కోర్టులో కేసు పడేలా చేశారు. ఇప్పుడు 10 కోట్లు పోగొట్టి డీల్ చేజార్చారు. ఇంట్లో వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టారు. అసలు మీరు సీఈఓ పదవికి అన్ఫిట్, మీరు దిగిపోండి వదిన అంటూ ఉండగా, యువరాజ్ కూడా అవునక్క, నీకు కంపెనీకి చేంజ్ కావాలి, మాలో ఎవరినైనా సీఈఓ చెయ్యి అని యువరాజ్ అంటూ ఉండగా, అవును అంటుంది వైజయంతి. ఓహో, మన కంపెనీ లిస్టు కూడా నీకు తెలీదు, నువ్వు సీఈఓ అవుతావా అని యువరాజ్ని. మన షేర్ వాల్యూ ఎంతో, అసలు షేర్లు ఎన్నున్నాయో, ఎవరి పేరు మీద ఎన్నున్నాయో కూడా నీకు తెలీదు, నువ్వు సీఈఓ అవుతావా అని నిషికని. పిన్ని మీరు పెద్దవారు, మిమ్మల్ని ఏమీ అనలేను అని కౌశికి అందరినీ తిట్టి, నేను సీఈఓ పదవికి అన్ఫిట్ అయినప్పుడు నేనే దిగిపోతా అని అంటూ ఉండగా, లేదు వదిన మీరు అన్ఫిటే అంటుంది నిషి. అప్పుడు డీల్ పోయింది ఎవరన్నారు, నేను ల్యాండ్ సేల్కి పెడతాను, మళ్ళీ డీల్ ఓకే చేస్తాను, లేదంటే మీరన్నట్టే సీఈఓ పదవికి రిజైన్ చేసి 55% షేర్ని మీ పేరు మీద రాస్తాను అని వాళ్ళకి ఆఫర్ ఇవ్వగా, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ డీల్ని కౌశికి ఓకే చేయగలదా, జగదాత్రి కేదార్లు ఎలా సపోర్ట్ చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.